హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మడికాయతో దప్పలం చేసుకుందామండి. ఇది కూడా పూర్వకాలపు వంటేనండి. ఇలా గుమ్మడికాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పొట్టేమి తీయకుండానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాం కదా, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక 2-3 స్పూన్ల వరకు, టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ కూడా వేడైంది కదా, ఇందులో ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకుందాము. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇలా కలిపేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుని 1 స్పూన్ వరకు వేస్తున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఇది కూడా 1 నిమిషం పాటు మనం వేయించుకుందాము. ఇప్పుడు ఇవి వేగినాయి కదా, ఇందులో కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నామండి. అలాగే ఇందులో కొంచెం నేను మెంతి పొడి వేస్తున్నానండి. ఇందులో కొంచెం మెంతి పొడి వేస్తే టేస్ట్ బాగుంటుంది. పులుసు కూరలలో మెంతి పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుందామండి. వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇలా మనకు మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వీటిని మీడియం ఫ్లేమ్ మీదనే వేయించుకుందామండి. వీటిని ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకున్నామండి. నేను ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసాను. గుమ్మడికాయలు మునిగే వరకు వేసాను. వేసిన తర్వాత దీన్ని మూత పెట్టుకుందామండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు ఉడకనిద్దాము. మనకు గుమ్మడికాయ ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇప్పుడు మనకి ఇంకా కాసేపు ఉడకాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసి ఉడికించుకుందామండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఇంకొక 3-4 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. గుమ్మడికాయ మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడినంత కారం వేసుకున్నామండి. ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకున్నాము. అలాగే ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసం కూడా వేసుకోవాలండి. మనము పులుపు ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకున్నాము. కారం మన రుచికి సరిపడినంత వేసుకోవాలి. అలాగే చింతపండు పులుసు కూడా కరెక్ట్గా వేసుకోవాలి. మనం ఎంత తింటామో అంత చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మరొక 2-3 నిమిషాలు వేయించుకుందాం మూత పెట్టి. చింతపండు పులుసు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇలా కొంచెం చిన్నగా బెల్లం ముక్క తీసుకొని వేసుకోవాలండి. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాము. ఇప్పుడు
ఇందులో మూత తీసేసి ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకొని ఇందులో వాటర్ వేసి కలుపుకొని ఇవి వేసుకోవాలండి. ఇది చిక్కదనం కోసం మనము వేసుకోవాలి. ఒకసారి మూత కలిపేసుకొని ఇలా మరొక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులో కాస్తంత కొత్తిమీర కూడా వేసేసుకుందామండి. ఇక చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. మనకి ఉడికిపోయిందండి ఇది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూడండి ఇలా దగ్గరకు వచ్చేసింది కదా, చిక్కగా కూడా అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అంతే అండి, మన గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా హెల్త్కి చాలా మంచిదండి ఈ రెసిపీ. ఇప్పటి పిల్లలకు మాత్రం ఇది తెలియదు, తప్పకుండా చేసి పెట్టండి, తింటారు. అలాగే ఇందులో ఏ విటమిన్ సి, ఈ విటమిన్ ఉంటుంది. అలాగే గుండెకు కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ రెసిపీ అనేది చాలా మంచిది. రోజు ఒక కప్పు గుమ్మడికాయ ముక్కలు మన కూర రూపకంగా ఇలా అయినా తీసుకుంటే చాలా మంచిదండి. మీకు నచ్చిందా ఈ రెసిపీ? తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.